నేను వీరుడు మన శివాజీ ఎలానో పౌరుషానికి ప్రతిరూపము రాణా ప్రతాప్ సింగ్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి అలాంటి వ్యక్తి మన లోని 11వ పలాకే డాక్టర్ భాస్కరరావు గారు, డాక్టర్ గారు రాకపోయినా వారి తరఫున ఉన్న వేదికకి రావాల్సిన ద్వార అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ రోజున ఛత్రపతి శివాజీ యొక్క జయంతి ఈ సిద్దిపేట నగరంలో సుమారుగా 5,000కు పైగా ప్రజలందరూ పాల్గొన్నటువంటి ఒక అపురూపమైనటువంటి దృశ్యం ఇది. ఛత్రపతి శివాజీ ఈ దేశంలో ముఘలుల కాలంలో ఈ ప్రజలంతా బానిసత్వంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళ హృదయాల్లో స్వాతంత్ర ఇచ్చని కలిగించినటువంటి మహనీయుడు. సుమారుగా 350 సంవత్సరాల పాటు దేశమంతా బానిసత్వంలో ఉన్నటువంటి సమయంలో ఈ దేశంలో ధర్మధ్వజమైనటువంటి కాషాయ ధ్వజాన్ని ఎగరేసి హిందువులలో జాగృతి తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఒకవేళ శివాజీ కనుక పుట్టకపోయి ఉంటే ఇవాళ ప్రపంచంలో సుమారుగా వందలాది దేశాలు ఆక్రమణకు గురై ఏ విధంగా సంస్కృతిని భాషల్ని కోల్పోయినాయో నా హిందూ దేశము హిందూ సంస్కృతి కూడా అటువంటి సభ్యతల్ని సంస్కారాన్ని కోల్పోయేది. అది జరగకుండా ఈ దేశంలో మన ధర్మాన్ని, మన భాషల్ని, అలాగే మన దేశంలో ఉండేటువంటి వివిధ కులాలు, వివిధ ఆచార సంప్రదాయాలన్నీ ఇవాళ లేచి వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్నది అంటే అది కేవలం ఛత్రపతి శివాజీ యొక్క త్యాగం కారణంగా.